మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మన అమ్మమ్మలను కథలు చెప్పమని అడిగితే కురుక్షేత్ర సంగ్రామం గురించి కథలుగా చెప్పేవారు. కానీ అప్పుడు మనకు అర్థం చేసుకునే వయసు కాదు. అదే అమ్మమ్మలను ఇప్పుడు కూడా అడిగినా కథలుగానే చెబుతారు. కానీ ఎంత వయసు వచ్చాక కూడా కథలు ఏంట్రా అని నవ్వుతారు పక్క వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా? నేను అడిగే చెప్పే ప్రతి పదానికి అర్థం ఉంటుంది. అది అర్థం చేసుకోలేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? 2 రోజుల నుండి చూస్తున్నాను వీడియోలో ప్రపంచ రహస్యాలు ఛానల్ ప్రమోషన్ గురించి చెప్పొద్దు అని కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు చెప్పకూడదు? ఒక్క రీజన్ చెప్పండి. నీకు ఈ ప్రపంచంలో పూర్వీకుల గురించి తెలుసా? పూర్వీకుల గురించి పక్కన పెట్టు. మీ నాన్నగారి అమ్మగారి నాన్నగారి నాన్న గురించి మీకు తెలుసా? తెలియదు. తెలుసుకోవాలని నీకు లేదా? దీనికి మాత్రం అందరూ ఉంటుందనే సమాధానం చెబుతారు. కానీ అదే పూర్వీకులు, అదే పూర్వపు ప్రపంచం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. అసలు మనుషులెవరు? ప్రాంతాల వారీగా మనుషులు ఎందుకు విభజించబడ్డారు? అసలు ఏ ప్రాంతంలో ఎంతమంది మనుషులు ఉండేవాళ్ళు? ఆ ప్రాంతానికి ఆ మనుషులు ఎలా వచ్చారు అని ప్రతి పాయింట్ కళ్ళకి కట్టినట్లుగా తెలిపే ప్రపంచ రహస్యాల ఛానల్ గురించి మాత్రం ప్రమోషన్ వీడియో పెట్టకూడదు. ప్రమోషన్ గురించి చెప్పకూడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారి అమ్మగారి నాన్నగారి నాన్న గురించి నీకు తెలుసుకోవాలని ఉంటే తప్పులేదు. అదే మన అందరి నాన్నగారి అమ్మగారి నాన్నగారి నాన్న గురించి చెప్పే ప్రపంచ రహస్యాల ఛానల్ గురించి మాత్రం చెప్తే తప్పుగా కోపంగా ఉంటుందా నీకు? మనిషిగా పుట్టామయ్యా, మనకి మానవత్వం, జాలి, దయ, కరుణ లాంటివి లేకపోయినా పర్లేదు. కానీ మన పూర్వీకుల గురించి, పూర్వపు సమాచారం గురించి మాత్రం తెలుసుకుందాం. ఇప్పుడు కూడా ప్రపంచ రహస్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చివరిలో చెబితే నా స్వార్థం అవుతుంది. ఇంకా మీ కర్మ. మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటే ప్రపంచ రహస్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా మానేయండి. కానీ మీకోసం కష్టపడి సమాచారం అందించే నాలాంటి వాడిని మాత్రం మీ కామెంట్స్తో బాధ పెట్టకండి ప్లీజ్. ఈరోజు కొత్త సమాచారం ఇచ్చే మూడ్ నాకు లేకపోయినా మీకోసం ఇస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి ప్లీజ్. కురుక్షేత్ర యుద్ధం మొదలవటానికి ముందు ఏం జరిగింది? యుద్ధం మొదలయ్యాక ఏం జరిగింది? అసలు యుద్ధ నియమాలు ఏంటి? యుద్ధం మొదలయ్యాక మొదటి రోజు జరిగిన పరిస్థితులు ఏంటి? అక్కడి వాతావరణం ఎలా ఉండేది? ఇందులోని ప్రతి ఒక్క విషయం నేను మీకు చెబుతాను. దయచేసి ప్రమోషనల్ వీడియోని చూసి ఒకసారి అర్థం చేసుకోండి. బోరుగా అస్సలు ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే నేను ప్రమోషనల్ వీడియో గురించి చెప్పడం కానీ వీడియో పెట్టడం కానీ చేస్తాను. ఇక రేపటి నుంచి నేను ప్రమోషనల్ వీడియో పెట్టను. ప్రపంచ రహస్యాల ఛానల్ ప్రమోషన్ గురించి చెప్పను. ఓకే, వీడియో చూడండి ఒకసారి. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్. అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూశారు కదూ? ఇప్పుడు మొదలు పెడతాను. యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు, యుద్ధపు మొదటి రోజున రాబోయే మిగతా అన్ని రోజుల్లాగానే కౌరవ సేన పశ్చిమాభిముఖంగా నిలబడగా పాండవ సేన తూర్పు ముఖంగా మోహరించింది. కౌరవ సేవను సర్వతోముఖ వ్యూహంలో మోహరించారు. ఏనుగులు దాని దేహంగా, రాజులు శిరస్సుగా, అశ్విక దళం ఇరు పార్శ్వాలుగా ఉన్నాయి. భీష్ముడు తన మహారథికులైన ద్రోణుడు, బాహ్లికుడు, కృపులతో సంప్రదించి వెనుక భాగాన ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ధర్మరాజు, అర్జునుడు, పాండవులు సేనను వజ్రవ్యూహంగా మోహరించారు. తమ సేన కౌరవ సేన కంటే చిన్నది కావడాన్న తమ సైనికుల్లోని ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మంది శత్రు సైనికులను ఎదుర్కొనేలా వారి వ్యూహాన్ని రచించారు. ముందు వరుసలో ఉండి పోరాడే సైనికుల వెనుక దానుష్కులు దాగి తమ బాణవర్షంతో శత్రువును నివ్వెరపరిచే వ్యూహం ఇందులో ఇమిడి ఉంది. ముందున్న సైనికులు కత్తులు, గొడ్డళ్ళు, గదలు, బల్లెల వంటి పొట్టి ఆయుధాలతో పోరాడేవారు. కౌరవ సేనలో 10 అక్షౌహిణులు ప్రధాన విభాగంగా మోహరించగా 11వ అక్షౌహిణిని నేరుగా భీష్ముని నియంత్రణలో ఉంచారు. భీష్ముని రక్షణ ఈ సేన లక్ష్యాల్లో ఒకటి. ఇక దుర్యోధను విషయానికి వస్తే, దుర్యోధనుడు తన ఆశలన్నిటినీ సర్వ సైన్యాధిపతి అయిన భీష్మునిపైనే పెట్టుకున్నాడు. అతడి వ్యూహానికి ఆ మహాయోధుడి క్షేమమే కీలకం. దుశ్శాసనుడు భీష్ముని రక్షక దళానికి అధిపతి. 2 సైన్యాలు మోహరించి ఉండగా ఎదురుగా ఉన్న కౌరవ సేనలో నుంచి తాత భీష్ముడు
గురువు ద్రోణుడు మొదలైన వారిని చూశాడు అర్జునుడు. అంతేకాదు 100 మంది సోదరులతో సహా బంధుగణం మొత్తాన్ని, అశ్వత్థామ వంటి మిత్రులను కూడా శత్రు సైన్యంలో గమనించి దుఃఖంతో కుంగిపోయాడు అర్జునుడు. నిరాశలో కూరుకుపోయాడు. దిక్కు తోచని అర్జునుడు మార్గదర్శనం కోసం తన సారథి, గురువు, మిత్రుడు అయిన శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. కృష్ణుడు అర్జునుడి నిరాశను పోగొట్టి కర్తవ్యాన్ని బోధించి అతను గొప్ప సమర యోధుడిగా చేశాడు. యుద్ధానికి ముందు ధర్మరాజు ఎవరూ ఊహించని పని ఒకటి చేశారు. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అకస్మాత్తుగా తన ఆయుధాలను, కవచాలను విసర్జించి చేతులు జోడించి శత్రుపక్షం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అది చూస్తున్న కౌరవులు కాస్త అక్కడ ఏం జరగబోతుందో అన్నట్లుగా వేచి చూడసాగారు. శత్రు సైన్యం వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. పాండవులు, కౌరవులు కూడా అతడి చర్యకు విస్తుపోయారు. కత్తి దూయక ముందే లొంగిపోతున్నాడేమో అని భయపడ్డారు. కానీ విజయం పొందేలా నన్ను ఆశీర్వదించమని తాత భీష్మునికి ధర్మజుడు పాదాభివందనం చేయగానే అందరికీ అర్థమయ్యింది. తాత ఆశీర్వాదం పొంది ధర్మజుడు తన స్థానానికి తిరిగి రాగానే పోరుకు సర్వం సిద్ధమైంది. ఇక పోరు మొదలయ్యింది. మొదటి రోజు యుద్ధం మొదలు కాగానే భీష్ముడు పాండవ సేనను చిన్నాభిన్నం చేశాడు. అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు భీష్ముని ఎదుర్కొని అతడి అంగరక్షకులను ఓడించి కౌరవ సర్వ సైన్యాధ్యక్షునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ఆనాటి యుద్ధంలో పాండవులు విపరీతంగా నష్టపోయారు. విరాటుని పుత్రులైన ఉత్తరుడు, శ్వేతుడు, శల్యుడు భీష్ముల చేతుల్లో నిహతులయ్యారు. ధర్మరాజు నిరాశలో మునిగిపోగా యుద్ధంలో అంతిమ విజయం అతనిదేనని చెప్పి కృష్ణుడు ఓదార్చాడు. ఆ మొదటి రోజు జరిగిందంతా ఇదే. యుద్ధంలో వేలాది మంది చనిపోయిన శవాలుగా పడి ఉన్నాయి. ఆ రణరంగంలో చీకటి మెల్లగా పడుతుంది. చీకటి పడడం మొదలు పెట్టగానే యుద్ధం ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆపడానికి కారణముంది. యుద్ధ నియమాలను ఎవరూ తప్పకూడదు. అసలు యుద్ధ నియమాలు ఏంటి? ఇప్పుడు యుద్ధ నియమాల గురించి తెలుసుకుందాం. యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాధ్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు. ఆ నియమాలు ఏంటంటే, సూర్యోదయంతోనే మొదలు పెట్టిన యుద్ధం సూర్యాస్తమయంతో విరమించాలి. ఒక వీరుడితో ఒకే వీరుడు తలపడాలి. అనేక మంది కలిసి ఒకే వీరుడితో పోరాడకూడదు. రతికులతో, అశ్వికులతో, గజబలంతో, పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి. యుద్ధ వాయిద్యాలు మ్రోగించే వారిని చంపకూడదు. వాగ్యుద్ధం కోరే వారిపై శస్త్రాలను సంధించరాదు. అలసిన వారిని, గాయపడిన వారిని, పారిపోతున్న వారిని, యుద్ధంలో పాల్గొనని మనుషులు లేదా జంతువులను అస్సలు చంపకూడదు. శరణం వేడిన వారిని వధింపరాదు. అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు. యుద్ధ నియమాలని తూచ తప్పక పాటించాలి. అయితే ఇంచుమించు ఈ యుద్ధ నియమాలన్నింటినీ ఇరు పక్షాలు ఒక్కసారైనా ఉల్లంఘించాయి. మరి అలా సాగిన యుద్ధంలో రెండవ రోజు ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో రెండవ రోజు ఏం జరిగిందో రేపటి వీడియోలో చెబుతాను. ఆ వీడియో మీకు కావాలి అంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ప్రపంచ రహస్యాల ప్రమోషనల్ వీడియో కానీ, ఆ ప్రమోషన్ గురించి కానీ రేపటి వీడియో నుంచి నేను పెట్టను. ఎందుకంటే మన పూర్వపు సమాచారం గురించి తెలుసుకోవాలని మీకు లేనప్పుడు పదే చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు. మీకు పురాతన ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఉంటేనే ప్రపంచ రహస్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయకండి. తెలుగు మోజో ఫేస్బుక్ పేజీని లైక్ కొట్టాలనిపిస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. ఆ లింకు క్లిక్ చేసి లైక్ కొట్టండి. కానీ ఎంతో కష్టపడి మీకు సమాచారాన్ని అందించే వాళ్ళని మాత్రం మీరు మీ కామెంట్స్తో బాధ పెట్టకండి ప్లీజ్.